రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీలేని ఆవాజు. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు అస్థిర వాతావరణానికి కారణం. 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి ఈ అస్థిర వాతావరణం 31 నుంచి 66% పెరిగాయి. ఇవే అంశాలు శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలోని కార్చిచ్చును పరిశీలిస్తే కాలిఫోర్నియా దశాబ్దాల నుంచి కరువును ఎదుర్కొన్నట్లే చెప్పొచ్చు. వర్షపాతం పరంగా గత 3 ఏళ్లుగా వచ్చిన మార్పులే ఇక్కడ కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చడానికి కారణాలనేవి నిపుణుల భావన. వీటితో పాటు మానవ తప్పిదాలతో ఏర్పడ్డ విలయంగానూ చెప్పుకోవచ్చు. అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు యావత్తు ప్రపంచాన్ని కలవరపరిచింది. ఈ ప్రమాదంలో లాస్ ఏంజెల్స్ పూర్తిగా ధ్వంసమైంది. వేలాది ఇళ్లు, భవనాలు కళ్ళెదుటే నాశనమయ్యాయి. పలువురు ప్రాణాలు వదిలారు. చరిత్రలో చూడని ఇలాంటి విధ్వంసంకు ముంగింపు ఏంటా అన్న ప్రశ్నకు జవాబు లేదు. కొన్ని వారాల కిందట మొదలైన అమెరికా కార్చిచ్చు ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక వంటిది. మనం ఇప్పుడు లాస్ ఏంజలస్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఒక లాస్ట్ 1 year నుండి కూడా ఇక్కడ కంప్లీట్గా డ్రాట్ కండిషన్స్ ఏర్పడ్డాయండి. కాలిఫోర్నియా ప్రాంతంలో, లాస్ ఏంజలస్ ప్రాంతంలో మొత్తం కూడా డ్రాట్ కండిషన్స్ ఏర్పడము అనేది ఒక బేసిక్ రీజన్. ఆ డ్రాట్ కండిషన్స్ ఉండి తర్వాత లో హ్యూమిడిటీ కండిషన్స్, అంటే ఎప్పుడైనా కానీ డ్రాట్ అనేది ఉంది అని అంటే హ్యూమిడిటీ తగ్గిపోతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. హ్యూమిడిటీ చాలా తక్కువ ఉండడము అనేది, తర్వాత మనకి హరికేన్ విండ్ ఫోర్స్ అనేది ఎక్కువ అయ్యి ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే దీంట్లో నియర్లీ 1822 ఎకర్స్ వరకు మొత్తం ఫైర్ యాక్సిడెంట్కి గురయ్యింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే దీంట్లో మనకి మెయిన్గా నియర్ బై ఉన్న వాటర్ బాడీ రిజర్వాయర్ నుండి వాటర్ తీసి దీనికి అంటే ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ని ఆపే ప్రయత్నం చేయడానికి సఫిషియంట్ వాటర్ లేకుండే. ఇది లేకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే బయోడైవర్సిటీలో ఒక ఫిష్, అంటే ఒక డెల్మా అనే ఒక ఫిష్, అదేంటంటే లెస్ వాటర్ కంటెంట్లోనే అది చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. అయితే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అన్నట్టుగా దీంట్లో ఎక్కువ నీళ్లు సఫిషియెంట్గా ఉంచకుండా కొంచెం స్కేర్స్ వాటర్లోనే, అంటే తక్కువ వాటర్లోనే ఆ ఫిష్ పెరుగుతుంది కాబట్టి దాన్ని అట్లా మెయింటైన్ చేయడం అనేది చేసేది. సో ఇప్పుడు ఆల్వే సడన్ మనకి ఇంత హ్యూజ్ క్వాంటిటీలో వాటర్ కావాలి, ఈ ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయాలి అంటే కూడా అసలు వీలు కాకుండా అయిపోయింది అన్నమాట. సో మనకి ఈ శాంటానా అనే ఒక నియర్ బై ఎరిడ్ ప్రాంతం నుండి, అంటే డెజర్ట్ ఏరియా నుండి చాలా ఫోర్స్ఫుల్గా విండ్స్ అని అంటే 50 నుండి 80 meters per hour స్పీడ్ తోటి విండ్ వచ్చేసరికి, అంత ఫోర్స్ తోటి వచ్చేసరికి వీళ్ళకి కంట్రోల్ చేయడం కూడా సాధ్యపడలేదన్నమాట. అట్లా కంప్లీట్గా అది ఇంత పెద్ద డివాస్టేషన్ జరిగింది. మనం ఇప్పుడు లాస్ ఏంజలస్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే
అడవిలో చెలరేగిన మంటలకు తోడైన పెనుగాలుల పరిస్థితిని మరింత భయంకరంగా మార్చాయి. ఈ ప్రమాదం వల్ల అగ్రరాజ్యం అమెరికా భారీగా నష్టపోయింది. అమెరికాలోని రెండో అతిపెద్ద నగరమైన ఈ నగరం చుట్టూ చెలరేగిన మంటల్లో 1000కి పైగా భవనాలు అగ్నికి ఆగుతయ్యాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిన పొగ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. వేలాది మంది హాలీవుడ్ నటులు, మ్యూజిషియన్స్ తమ నివాసాలను ఖాళీ చేశారు. ఈస్టర్స్ తదితర ప్రాంతాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. దీంతో మంటలు అదుపులోకి తేవడం సిబ్బందికి కష్టసాధ్యమైంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. లాస్ ఏంజల్స్లోని ప్రకృతి నిలయమైన ఈశాన్య ప్రాంతంలోని పర్వతాల్లో మంటలు గత 10 రోజుల క్రితం మొదలయ్యాయి. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా విస్తరించాయి. పర్వతాల్లో మొదలైన మంటలు మొత్తం నగరాన్ని ఆహుతి చేశాయి. లాస్ ఏంజల్స్తో పాటు పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలో మరో అగ్గి రాజుకుంది. తీరం వెంట ఉన్న ఈ ప్రాంతం సెలబ్రిటీల నివాస ప్రాంతం. దీన్ని కూడా మంటలు మొత్తం కమ్మేశాయి. నీటి సరఫరా నిలిచిపోయింది. ఒక్క పక్క పొగ, మరో పక్క మంటలతో అక్కడి హైడ్రాంట్లు ఎండిపోయాయి. నీటి భద్రతా చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించిన అధ్యక్షుడు బైడెన్ తదనుగుణంగా సిబ్బందిని నడిపించారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకుంటే ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్. ఓకే, ఈ డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, వీటిని కనుక కన్సిడర్ చేస్తే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ విత్ నేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డెవలపింగ్ కంట్రీస్లో మోడరేట్గా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా సొఫిస్టికేషన్ అంటూ మనము ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తూ, ప్రతి ఒక్క సొఫిస్టికేషన్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ డ్యామేజింగ్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా మనము డ్యామేజ్ చేస్తూ వెళ్తే ఇప్పుడు యాక్చువల్లీ ఇంత డ్రాట్ కండిషన్ రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అది ఆ ఏరియా అట్లాంటిది కాదు. అయినా కానీ లాస్ట్ ఇయర్ నుండి సివియర్ డ్రాట్లో ఉంది అని అంటే మనము వాటర్ స్టోరేజ్ అనేది ప్రాపర్గా చేసుకోకపోవడము, అంటే మన డిఫరెంట్ యాక్టివిటీస్కి చాలా ఎక్కువ వాటర్ని మనము ఉపయోగించుకొని దాన్ని స్టోరేజ్ అనేది ఎటువంటి ప్రక్రియలు చేసుకోకుండా ఉండటం వల్ల మనకి వాటర్ స్కేర్సిటీ తోటి మనకు డ్రాట్ వచ్చేస్తుంది. సో ఇట్లా డ్రాట్ రావడం వల్ల బయోడైవర్సిటీ, ఎస్పెషల్లీ ఫ్లోరా మొత్తం కూడా ప్రకృతి వినాశనానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఈ ప్రమాదం ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సంఘటన. శీతాకాలంలో అగ్ని ప్రమాదాలు జరగవన్న అంచనాలను సైతం ఈ విధ్వంసం తలకిందులు చేసింది. పసిఫిక్ పాలిసాడ్ సమీపాన ఆరంభమైన మంటలు వెంచురా కౌంటీకి దగ్గరలోని శాన్ ఫెర్నాండో వ్యాలీకి వ్యాపించాయి. ఈదురుగాలులు తోడవడంతో ఇల్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, వాహనాలు ఒక్కటేమిటి అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. కార్చిచ్చు చూస్తుండగానే హాలీవుడ్ నటుల హై క్లాస్ భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. గంటల్లో ఆస్తి బుగ్గైంది. ఎర్రని మంటలు, దట్టమైన పొగలు భయంకర వాతావరణాన్ని ప్రతిబింబించాయి. కోట్లాది రూపాయల విలువ చేసే కార్లు, ఫర్నిచర్, గృహోపకరణాలు అన్నీ అగ్నికి ఆహుతి కావడంతో కట్టుబట్టలతో సెలబ్రిటీలు రోడ్డు మీదికి వచ్చారు. అగ్ని కీలక ధాటికి ట్రంప్ కొడుకు నివాసం, బ్రిటన్ యువరాజు ఇల్లు, అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లుతో పాటు భారతీయ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఇల్లు బూడిదయ్యాయి. పలువురు ప్రాణాలు వదిలారు. నష్టం లక్షల కోట్లలో ఉంటుందని అంచనా.
దీని కారణంగా హాలీవుడ్ కార్యకలాపాలన్నీ స్తంభించాయి. సినిమా షూటింగ్స్, ఈవెంట్స్ అన్నీ రద్దయ్యాయి. చాలామందికి నివాసమే లేకుండా పోయింది. పరిస్థితులు ఎప్పటికీ కుదుట పడతాయో చెప్పలేని స్థితి ఏర్పడింది. కాలిఫోర్నియాలో కార్చిచ్చు కొత్త కానప్పటికీ అగ్రరాజ్యం ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్న పెద్ద ప్రశ్న తలెత్తింది. ఇంతటి విధ్వంసం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాస్ ఏంజల్స్లోనే 20,000 ఇళ్లు దగ్ధం కాగా మరో చోట 10,000 ఇళ్లు ఈ కార్చిచ్చులో ఆహుతయ్యాయంటే కార్చిచ్చు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో ఊహించవచ్చు. బీచ్ పక్కనున్న ఇల్లు కూడా బుగ్గయ్యాయి. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా మంటలు మళ్లీ రాజుకుంటూనే ఉన్నాయి. హెలికాప్టర్ల ద్వారా హాలీవుడ్ హిల్స్, స్టూడియో సిటీ మంటల్ని అదుపు చేశారు. ఇంతటి విధ్వంసంతో ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కాగా విధ్వంసంపై అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ చర్యల వల్లే ఇంతటి భారీ స్థాయి నష్టం వాటిల్లిందంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్చిచ్చు వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు హాలీవుడ్ నుండి వ్యక్తమవుతున్నాయి. భీమా కంపెనీల తీరును ప్రశ్నిస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా పలు ప్రాంతాలు తరచూ ఇలాంటి కార్చిచ్చులకు బలవుతూనే ఉన్నాయి. 2023లో హవాయి రాష్ట్రంలో మంటలు చెలరేగాయి. మౌయి ఐర్లాండ్లో వెలుగు చూసిన మంటలకు 93 మంది ప్రాణాలు వదిలారు. గత శతాబ్దంలోనే ఇది భయంకరమైన అగ్ని ప్రమాదంగా చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా జరిగిన కాలిఫోర్నియా విధ్వంసం ప్రకృతి ఇస్తున్న ఒక హెచ్చరిక వంటిది. రాబోయే రోజుల్లో అమెరికా కార్చిచ్చు యావత్ ప్రపంచానికి ఒక హెచ్చరిక. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు భూమిని వేడిగా, పొడిగా మార్చుతున్నాయి. వీటితోనే అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. అడవులకు, పట్టణ ప్రాంతాలకు మధ్య ఇల్లు నిర్మిస్తున్న క్రమంలో ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇది యావత్ భూ ప్రపంచంపై ప్రభావం చూపుతున్న వేళ భూతాపాన్ని తగ్గించుకుందాం. ప్రపంచ మానవాళి ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి. న్యాచురల్ కెలామిటీస్ని ఎవరూ తప్పించుకోలేరు. కానీ అవి రాకుండా కాస్తైనా లేదా అవి వచ్చినప్పుడు కాస్తైనా ఉపశమనం పొందాలంటే వాటిని మనం రక్షించుకుంటేనే అవి మనల్ని రక్షిస్తాయి. కాబట్టి జీవనాడిని పెంచుదాం, పచ్చదనాన్ని పెంచుదాం, సమాజ సమతుల్యతని కాపాడదాం. అదేవిధంగా ఈ ఉన్నటువంటి మానవ వనరులు, జీవన వనరులన్నింటినీ సమతుల్యంతో ఉంచితేనే అవి మనల్ని సమతుల్యంగా ఉంచనిచ్చగలుగుతాయి. లేదంటే కాలిఫోర్నియాలోనో లేదా హవాయిలోనో జరిగినటువంటి ఘటనలు మన చుట్టుపక్కల జరగడం కూడా పెద్దగా మనం చూడబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి రోజుల్లో జరిగేందుకు చాలా పెద్ద ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి చలికాలమైన, వానాకాలమైన ప్రకృతికి ఎవరు విరుద్ధంగా వెళ్ళలేరని మరోసారి నిరూపితమైంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నింటినీ కాపాడుకుందాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ టు 4 Sides TV.